తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయండి. పిల్లలిద్దరు సాకేత్ రెడ్డికి అలెక్య పూతారెడ్డికి ఇద్దరికి కలిపి 26,000 పడ్డాయండి. పడ్డాయండి, సంతోషమేనండి. చంద్రబాబు నాయుడు గారు ఎయిరు అని అందరు అన్నారు. మా స్కూల్ స్టార్ట్ అయ్యే టయానికి వేసారండి లోకేష్ గారికి. అనుకున్నామండి వేస్తారని. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి. నాకు 3 పిల్లలు, 3కి తల్లి వందనం పడింది. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఎన్నికల ముందు మాట ఇచ్చిన ప్రకారం కూటమి ప్రభుత్వం మా పిల్లలిద్దరికి చదువు నిమిత్తం చెరుకు 13,000 జమ చేసింది. నేను ఆటో తోలుతానండి. నాకు ఈ డబ్బులు ఎంతో మా పిల్లల చదువు నిమిత్తం ఎంతో ఉపయోగపడతాయి. దీనికి కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మన మంత్రివర్యులు రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కూటమి రాగానే తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలకుంటే అంతమందికి ఇస్తాను. మీకు ఎంతమంది? మాకు ఇద్దరండి. ఇద్దరికి కూడా పడింది. చాలా హ్యాపీగా ఉందండి. మాకు ఏంటంటే ఇలా పడడం వల్ల కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కి చాలా యూస్ఫుల్ అయింది. అండ్ నెక్స్ట్ టైం కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు రావాలని మేము మరి కోరుకుంటున్నామండి. గతంలో ఒకరికే ఇచ్చేవారు, అందులోనే చాలా కట్ చేసి కొంత అమౌంట్లు ఇచ్చేవారు. అప్పుడు ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు గతంలో ఇద్దరున్నా ముగ్గురున్నా గానీ ఒక్కరికే వచ్చేదండి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి కూడా వస్తుంది. దానికోసం అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది ప్రభుత్వానికి భారమైనా కూడా మాకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చాలా బాగా చేశారు. దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మాది అద్దెపల్లి గ్రామం అండి, బట్టిపోలి మండలం, బాపట్ల జిల్లా. మా ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడినాయండి. అంత ముందు పాలనలో ఒక అబ్బాయికే పడి, ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడి మేము చాలా ఆనందపడుతున్నాం. జై తెలుగుదేశం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, బట్టిప్రోలు మండలం, బట్టిప్రోలు గ్రామంలోని కుమరాబత్తిని వెంకయ్య నా పేరు. మా ఆడి పేరు కుమరాబత్తిని విజయలక్ష్మి. మాకు ఇద్దరు పిల్లలు. మా బాబు, పాప. బాబు వచ్చి 7వ తరగతి చదువుతున్నారు, పాప వచ్చేమో 6వ తరగతి చదువుతున్నారు. మేము వ్యవసాయ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినాక కూటమి ప్రభుత్వంలోని తల్లికి వందనం పథకం కింద ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 చొప్పున జమ చేస్తా ఉన్నారు. అన్నమాట ప్రకారము మా అకౌంట్లో ఈ ఇద్దరు పిల్లలకి జమ అయింది. థ్యాంక్ యూ చంద్రబాబు గారు. మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, బట్టిప్రోలు మండలం, బట్టిప్రోలు గ్రామం. నా పేరు ఆది శ్రీలక్ష్మి. మాది వ్యవసాయం ద్వారా జీవనం సాగించే కుటుంబం. నాకు 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి పేరు తన్మయ్, చిన్నమ్మాయి పేరు భవ్యశ్రీ. ఏఎం హై స్కూల్లో చదువుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మా ఇద్దరు పిల్లలకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది. దీని ద్వారా మాకు చాలా సహాయంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విడుదల చేసిన అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఒక పిల్లకు మాత్రమే పడేవి. దాని ద్వారా మాకు అంత సాయంగా ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా మాకు ఏదన్నా చేయించుకోవడానికి ఉపయోగకరంగా ఉంది. దాని ద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది విడుదల చేసిన చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు. కొల్లూరు మండలం, కొల్లూరు గ్రామం తల్లికి వందన పథకం కింద 13,026 మా అకౌంట్లో పడ్డాయండి. దానికి గాను నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మరికొన్ని ఆనందబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క డబ్బులు మా పిల్లల చదువులకి ఎంతగానో ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు పరింకాయ లక్ష్మి. మాది 1వ వార్డు. పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి అమ్మఒడి వేస్తానన్నారు. కానీ 4 ఏళ్ళలో మా అబ్బాయికి ఒకసారి మాత్రమే పడింది. నేడు బాబు గారు చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి పడింది. ఈరోజు మా 3 పిల్లలకి మనిషికి 15,000 చొప్పున 45,000 పడినాయి. నాకెంతో ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఊరు ఎమ్మెల్యే రాము గారికి నా తరపున ధన్యవాదాలు. ప్రకాష్, మా విలేజ్ గొడవలు శ్రీకాళని. మన విద్యాశాఖ మినిస్టర్ గారు ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం కార్యక్రమంలో మనిషికి పేరుకి 15,000 రూపాయలు చొప్పున నాకు 3 పిల్లలు. 3 పిల్లలకి 3, 15, 45,000 రూపాయలు వేశారు. అందుకు బాగా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని చెప్పి ఇచ్చిన మాట తప్పారు ఆయన. మాకు ఒకరికే వేసేవాళ్ళు 15,000 వచ్చాయి. ఈ రోజున మా 3 పిల్లలకి 3, 15, 45,000 పడిన. కానీ మా పిల్లల భవిష్యత్తులో మంచి ఉన్నత పరిస్థితికి వెళ్ళడానికి మన నారా లోకేష్ గారు, మరి మన చంద్రబాబు నాయుడు గారు,
ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుని మా కుటుంబంలో మా భార్య అవని, మా పిల్లలు అవనండి, నేను అవనండి, కానీ మా కుటుంబంలో మంచి ఆనంద డోలికలు వెదజల్లేలాగా సహకరించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అక్షర జ్ఞానం అనే ఒక వెలుగు నింపుతున్నందుకు నేను బహు సంతోషిస్తున్నాను. ఈ ఘనత మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము. నారా లోకేష్ గారు మరియు నియోజకవర్గ శాసనసభ్యులు వర్యులు బోడే ప్రసాద్ గారికి కూడా మేము రుణపడి ఉంటాము. అమ్మా ఎట్లా ఉందమ్మా కూటమి ప్రభుత్వంలోని ఇప్పుడు తల్లికి వందనం వేశారు చంద్రబాబు నాయుడు గారు, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి వేశారన్నారు, ఇప్పుడు మీకు డబ్బులు పడ్డాయి? పడిందండి. ఈ కొత్త గవర్నమెంట్ ద్వారాగా మాకు ఏ ప్రాబ్లం లేదు. పిల్లలకు కూడా మంచి స్టడీ కూడా బానే ఉంది, అన్ని సదుపాయాలు కూడా బానే ఉంది. ఈ డబ్బులు మీరు ఎట్లా ఉపయోగపడుతున్నారు? మేమైతే పిల్లల తరపున పడింది కాబట్టి పిల్లలకి ఏవైనా వస్తువులు కొనిపించారని ఆశపడుతున్నాం. బుక్స్ ఇస్తున్నారు, బ్యాగులు, యూనిఫామ్ కూడా వాళ్ళే ఇస్తున్నారండి. గతంలో ఒకరికే ఇచ్చేవారు కదమ్మా డబ్బులు అనేది, ఇప్పుడు పిల్లలకి ఎంతమంది పిల్లలు కొంతమందికి ఇస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి బుక్స్ కూడా డ్రెస్సులు కూడా అన్ని ఇస్తున్నారు కదా, ఇప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. ఎందుకంటే ముందు గతంలో అయితే కుట్టుకూలు వేస్తామని చెప్పేవారు కానీ కుట్టుకూలు కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు. మేము కుట్టుకూలుకి పెట్టుబడులు పెట్టుకుని డబ్బులు ఇచ్చేవారు. అలాగే నోట్స్లు కూడా మేము బయట కొనుక్కునేవారు. ఇప్పుడైతే ఆ నోట్స్లు కొనుక్కునే ఇది కూడా మాకు లేదు, అన్ని గవర్నమెంట్ ఇస్తుంది. బుక్స్, యూనిఫామ్, నోట్స్లు, టెక్స్ట్ బుక్లు అన్ని యూనిఫామ్ స్కూల్లోనే ఇస్తున్నారు. ఈ ప్రాబ్లం మాకు ఏటైతే లేదు. గవర్నమెంట్ బాగుందమ్మా చంద్రబాబు నాయుడు గారు? బానే ఉందండి. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరు గ్రామం తల్లికి వందనం పథకం కింద మా పిల్లలిద్దరికి చెరొక 13,000 చొప్పున 26,000 మా అకౌంట్లో పడ్డాయి. ఈ డబ్బులు మా పిల్లల చదువుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ సహాయ సహకారాలు అందించిన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు అండ్ మన నక్క ఆనందబాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాది వేమూరు నియోజకవర్గం అండి, కాపు గ్రామం, కొల్లూరు మండలం. తల్లికి వందనం కింద మా ఇద్దరు పిల్లలకు చెరవ 13,000 పడ్డాయండి. మా వేమూరు నియోజకవర్గం నక్క ఆనందబాబు గారికి, సీఎం చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంతో రుణపడి ఉన్నామండి. నా పేరు శివలక్ష్మి పూజారి. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మఒడి పథకం కింద ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానని మాట ఇచ్చారు. కానీ ఆ మాట మేరకు మా పిల్లలకి ఇద్దరు ఉంటే ఒక్కరికే వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని అన్నారు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి, మా ఇద్దరు పిల్లలకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం వారికి మా కృతజ్ఞతలండి. నా పేరు రాధాకుమారి. మేము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. మా పిల్లలు బట్టిప్రోలు బీఆర్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. నాకు 3 ఆడపిల్లలు. పెద్ద పిల్ల 5వ తరగతి భువన 5వ తరగతి చదువుతుంది. 2వ పిల్ల పూజ 3వ తరగతి చదువుతుంది. 3వ పిల్ల ప్రవళిక 1st క్లాస్ చదువుతుంది. తల్లికి వందనం కింద చంద్రబాబు నాయుడు గారు వేస్తానన్న 15,000, 13,000 నా అకౌంట్లో, 2,000 స్కూలు అభివృద్ధి కింద 2,000 వేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. జగనన్న ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామని చెప్పి వేయకుండా మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. నాకు 3 ఆడపిల్లలకి పడ్డాయి. మేము చాలా సంతోషిస్తున్నాము. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మన జగన్ గారు ప్రభుత్వంలో ఒక అమ్మాయికి పడిందండి మాకు అమ్మ ఒడి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం అన్నదే ఇద్దరికి పడ్డదండి, మా ఇద్దరికి పిల్లలకి ఇద్దరికి పడ్డదండి. మాకు వచ్చి ఈ ప్రభుత్వం అంటే మాకు బాగుందండి. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బాగుందండి. మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాకు ఎప్పుడు ఉండాలండి. ధన్యవాదాలండి. అద్దేపల్లి గ్రామం, బట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా. నేను 10వ తరగతి చదువుతున్నాను. మేము ఇద్దరు అక్క చెల్లెలం. గత ప్రభుత్వంలో ఒక్కరికే పడ్డాయి డబ్బులు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చినాక ఇద్దరికి వేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది.